Get ready with me for my birthday. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగుండాలనేసి కోరుకుంటున్నాను. సో టుడే వచ్చేసి నాకు బర్త్డే అండి. సో ఒక వీడియో లాస్ట్ వరకు ఒకటి స్కిప్ చేయకుండా చూడండి. సో నేను ఎలా రెడీ అవుతున్నానో ఒకసారి చూసేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నా ఒక ఫేస్ని బాగా మాయిశ్చరైజ్ అయితే చేసుకున్నాను. సో ఆఫ్టర్ మాయిశ్చరైజర్ అయిపోయాక సో నెక్స్ట్ ఒక సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకుంటున్నాను అండి. ఒక సన్ స్క్రీన్ అనేది నేనైతే పర్సనల్గా 1 minute దాకా ఒక నా ఫేస్ మీద బ్లెండ్ చేస్తాను, బాగా అబ్జర్వ్ అయిపోయేంత వరకు. సో ఆఫ్టర్ దట్ చూసుకున్నారంటే నాలాగా ఎంతమంది మెహందీ వేసుకుని ఇలా ఎవరు ఫోజులు కొడతారో ఒకసారి నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే నాకైతే పర్సనల్గా మెహందీ చాలా ఇష్టం. నాకే కాదు, ప్రతి అమ్మాయికి మెహందీ అంటే చాలా ఇష్టం అండి. బట్ నేను ఒక యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఒక మెహందీ ఆర్టిస్ట్గా అయితే నాకు మెహందీ వేయడం కానీ వేసుకోవడం కానీ చాలా ఇష్టం. బట్ ఈ ఒక 2 డిజైన్స్ చూసుకుంటున్నారు కదా మీరు స్క్రీన్ మీద. సో ఈ 2 డిజైన్స్ చూస్తే నా ఒక ఫీడ్లో పదే వస్తున్నాయి. సో చాలా నచ్చినాయి ఈ డిజైన్స్, అందుకే ఈ డిజైన్స్ అయితే నేను వేసుకున్నాను. సో ఈ డిజైన్స్ ఎంతమందికి నచ్చిందో ఒకసారి నాకు కమెంట్లో చెప్పండి. సో నెక్స్ట్ సన్ స్క్రీన్ అయిపోయాక నెక్స్ట్ ఒక స్టెప్ చూసుకున్నారంటే సీసీ క్రీమ్ అండి. సో చాలామంది ఫౌండేషన్ వాడతారు, బట్ నేనైతే సీసీ క్రీమే వాడతాను. సింపుల్ మేకప్ వేసేది, హెవీ మేకప్ అయితే నేను వేయనండి. సో సీసీ క్రీమ్ అయితే అప్లై చేసుకుంటాను. సో నా దగ్గర అయితే బ్యూటీ బ్లెండర్ అయితే లేదు కాబట్టి హ్యాండ్స్ అనేది స్ప్రెడ్ చేస్తున్నానండి. ఆఫ్టర్ సీసీ క్రీమ్ అయిపోయాక ఐబ్రోస్ అనేది హైలైట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ పార్ట్ ఏమంటే ఐలైనర్ అండి. ఐలైనర్ చూసి నా దగ్గర లేదు, మర్చిపోయినా తెచ్చుకోవడం. సో ఐలైనర్ లేకపోతే ఏమైంది, మన దగ్గర కాటికి ఉంటుంది కదా, దాంతోనే ఐలైనర్ అనేది పూసుకొని వేస్తాను. ఆఫ్టర్ కన్నులో కాటికి అయితే పెట్టుకున్నా. సో నెక్స్ట్ వచ్చేసి మస్కారా అండి. మస్కారా ఒక స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ లాస్ట్ స్టెప్ ఏమంటే లిప్స్టిక్ అండి. మనం ఎంత మేకప్ వేసినా లిప్స్టిక్ లేకుండా అయితే మన మేకప్ అనేది ఇన్కంప్లీట్ అని చెప్పుకోవచ్చు. ఇది అమ్మాయికి మాత్రమే తెలుసు. సో లిప్స్టిక్ కూడా కంప్లీట్ అయిపోయిందంటే నా మేకప్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ దగ్గర నేను రెడీ అయిపోలేదు, ఇంకా నేను జ్యువెలరీ వేసుకోవాలి, జడ వేసుకోవాలి. బట్ జడ ఏది వేసుకోవాలి అర్థం కాలేదు, ఎందుకంటే నాకు అవుట్ఫిట్ చూస్తే చాలా హెవీగా ఉంది. బట్ నేను ఎలాంటి జడ వేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. అన్ని జడ వేసేకి వచ్చినా కూడా నాకు ఎలాంటి జడ వేసుకోవాలో అర్థం కావట్లేదు. అందుకే ఇలాంటి ఒక జడ అయితే వేసుకున్నాను. సో నా అవుట్ఫిట్ మీకు ఎలా ఉందో, నచ్చిందా లేదనేసి ఒకసారి నాకు కమెంట్ చేయండి. అండ్ నా ఒక వ్లాగ్ నచ్చితే సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. നിന്ന കുഴി കണ്ടപ്പോ അടിവയറ്റിന് മഞ്ഞുള്ള രാത്രി നിന്റെ ചിരിയത് കണ്ടപ്പോ അയ്യോ നെഞ്ചിലൊരാ